సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ రైల్వే అకాడమీ. చూడండి, ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే అసలు రైల్వేకి మ్యాథ్స్ అనేది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని చెప్పి నేను ఈ వీడియోలో మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అసలు రైల్వే ఎగ్జామ్స్కి మ్యాథ్స్ అనేది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఫస్ట్ ఏ విధంగా నోట్స్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, ఓకేనా? ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, నెక్స్ట్ ఎక్కడి నుంచి ఫార్ములాస్ అన్ని గ్యాదర్ చేసుకోవాలి, ఓకేనా? నెక్స్ట్ ఏ విధంగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి ఎలా గ్యాదర్ చేయాలని చెప్పేసి అయితే టోటల్ మీకు ఎందులో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒక చూడండి ఫ్రెండ్స్, మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే రైల్వే గ్రూప్ డి అవని, నెక్స్ట్ ఏఎల్పి అవని, ఓకేనా, నెక్స్ట్ టెక్నీషియన్ అవని, కంపల్సరీ మ్యాథ్స్ అవని రీజనింగ్ అనేది ఎక్కువ స్కోర్ చేయడానికి అనేది యూజ్ అవుతుంది అనమాట ఈ సబ్జెక్ట్స్ అనేవి, ఓకేనా? అది చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు బిగినర్స్ అంటే స్టార్టింగ్ వాళ్ళు అయినా ఉంటారు కదా, మన నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అవని, ఓకేనా, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అని ఉంటారు కదా. ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఒక చిన్న షార్ట్ నోట్స్ అనేది రెడీ చేసుకుంటాం, ఓకేనా? ఇది షార్ట్ నోట్స్ దేనికంటే ఫస్ట్ మీరు స్పీడ్ మ్యాథ్స్ అని చెప్పేసి ఒక నోట్స్ అయితే రెడీ చేసుకోండి, స్పీడ్ మ్యాథ్స్, ఓకేనా? ఈ స్పీడ్ మ్యాథ్స్ ఏంటంటే స్పీడ్ క్యాల్కులేషన్స్ అనమాట, ఓకేనా? స్పీడ్ ఐఎంపి ఇంపార్టెంట్ క్యాల్కులేషన్స్ అనమాట, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ డివిజన్స్ అవని, స్క్వేర్స్ అవని, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కొన్ని ట్రిక్స్ మీరు చిన్నప్పుడు నేర్చుకుని ఉంటారు, ఓకేనా? ప్లస్ అని నేర్చుకుని ఉంటారు. అయితే కాంపిటేటివ్ లెవెల్కి వచ్చి ఏంటంటే వితిన్ సెకండ్స్లో ఒక క్వశ్చన్ అనేది మీరు అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా? అక్కడికైనా మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట, ఎందుకంటే టైం చాలు, ఓకేనా? మీకు ఆన్సర్ వస్తుంది, అయినా జాబ్ అనేది రాదనమాట, ఓకేనా? మినిమం మీకు రావాలంటే ట్రిక్స్ అనేది కూడా మీరు అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది, ఫస్ట్ పాయింట్ అనమాట, ఓకేనా? అయితే మీరు దీనికి ఏం చేస్తారంటే ట్రిక్స్, స్పీడ్ క్యాల్కులేషన్స్ ఇవన్నీ వెళ్ళిపోక షార్ట్ నోట్స్ అనేది రెడీ చేసుకోండి, ఓకేనా? మ్యాథ్స్కి వచ్చాము, ఓకేనా? షార్ట్ నోట్స్ అనేది రెడీ చేసుకోండి, ఓకేనా? దాని ప్లస్ అవని, మల్టిప్లికేషన్స్ అవని, డివిజన్స్ అవని, టోటల్ ఇంకా చాలా ఉంటాయి, ఓకేనా? డిజిటల్ సమ్స్ అవని ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక షార్ట్ నోట్స్ అనేది రెడీ చేసుకోండి, ఓకేనా? అర్థమవుతుంది కదా. అయితే ఫస్ట్ నెక్స్ట్ ఈ షార్ట్ నోట్స్ రెడీ చేసిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఒక ఫార్ములా బుక్ అనమాట. అంటే ఫార్ములా బుక్ నేనంటే ఏమంటానంటే ఇప్పుడు మ్యాథ్స్ ఒక 18 చాప్టర్స్ దగ్గర ఉంటాయి కదా, స్పీడ్ మ్యాథ్స్ ఒకటి, నెక్స్ట్ అథమెటిక్ కలిపి ఉంటుంది, నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ కూడా కలిపి ఉంటుంది. ఇవన్నీ కలిపి కూడా మీరు ఏంటంటే దీని మీద ఒక నోట్స్ మీద సిలబస్ అనమాట, ఏ చాప్టర్స్ ఏ సబ్జెక్ట్స్ మొత్తం దీని మీద ఒక నోట్స్ మీద అయితే ప్రిపేర్ చేసుకోండి నీట్గా, ఓకేనా? ఫస్ట్ షార్ట్ నోట్స్, తర్వాత ఇది మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇది అయిన తర్వాత నెక్స్ట్ మీరు వీలైతే ఆన్లైన్ కోచింగ్ అని తీసుకోవచ్చు, ఆఫ్లైన్ కోచింగ్ అని తీసుకోవచ్చు, ఓకేనా? తీసుకునేటప్పుడు ఏంటంటే చాప్టర్ వైజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ సిస్టమ్ ఉంది, నెంబర్ సిస్టమ్ ఫార్ములాస్ మొత్తం రాసుకుంటారు, ఓకేనా? ఈ విధంగా, ఓకే. అలా ప్రతి ఒక్కటి కూడా నోట్స్ అనేది మొత్తం ఫస్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా? ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీ నోట్స్ అనేది ఫస్ట్ ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా? ఓకే, ఫస్ట్ షార్ట్ నోట్స్ అయింది, ఓకేనా? స్పీడ్ మ్యాథ్స్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసి నెక్స్ట్ మీకు మినిమం అంటే ఏ చాప్టర్స్ ఎటువంటి ఇవన్నీ కూడా మొత్తం కూడా ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది ఇక్కడ. దీని తర్వాత చాప్టర్ వైజ్ నోట్స్ అనేది కూడా మీరు రాస్తారనమాట, ఓకేనా? అయితే ఇది మొత్తం మీరు ఏం చేస్తారంటే చూడండి, మరి నెక్స్ట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇది స్పీడ్ మ్యాథ్స్ నోట్స్ అనమాట, ఓకేనా? ఇది సి అంటే చాప్టర్స్ నోట్స్ అనమాట, ఓకేనా? ఇదేమో ఎఫ్ అంటే ఫుల్ నోట్స్ అనమాట, ఓకేనా? ఫుల్ నోట్స్ ప్రిపేర్ అయితే చేశారు కదా. ఇది చేసిన తర్వాత పి అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనమాట, ఓకేనా? ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటుంది కదా ఒక బుక్ తీసుకుని అంటే ఏ మోడల్ ఏ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పేసి అనమాట మీరు చాప్టర్ వైజ్. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ సిస్టమ్ ఉంది, 2022 మన గ్రూప్ డిక్స్ అయింది, ఏ మోడల్ అడుగుతుండో ఏ విధంగా అడుగుతుండో, ఓకేనా? ఇవి చూసి ఏదమట్టుగా ఇందులో మీరు ట్రిక్స్తో ఈ నోట్స్లో ఫుల్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసిన కొన్ని ట్రిక్స్ అనేది మీరు అనేది రాసుకుంటారు అనమాట, ఓకే? ట్రిక్స్ బట్టి ఇక్కడ అనేది ప్రాక్టీస్ చేయండి డైలీ, ఓకే? ఈ విధంగా అయితే డైలీ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మీరు మ్యాథ్స్ బాగా స్పీడ్గా చేయాలంటే ఈ స్పీడ్ మ్యాథ్స్ నోట్స్ అనేది కంపల్సరీ. ఇది కొంచెం స్పీడ్ క్యాల్కులేషన్ అనేది కూడా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అనేది మీరు కంపల్సరీ మట్టుగా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలన్నమాట, ఓకే? అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఫుల్ నోట్స్ కూడా ఉంటుంది కదా, ఈ ఫుల్ నోట్స్ కూడా ఏం చేస్తారంటే ఫుల్ నోట్స్ కూడా కంపల్సరీ డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ట్రిక్స్ యూజ్ చేసి, ఓకేనా? అయితే ఇది మొత్తం అయిన తర్వాత మాక్ టెస్ట్లు అనేది చెప్పేసి అనమాట అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట, మాక్ టెస్ట్లు. అదనగా ఫస్ట్ ప్రాక్టీస్ మాక్ టెస్ట్లు అనేది అటెంప్ట్ చేయండి, ఓకేనా? దీని తర్వాత చాప్టర్ వైజ్ అనేది చేయండి, ఓకేనా? తర్వాత ఫుల్ టెస్ట్లు అనేవి చేయడానికి అనేది ట్రై చేయండి అనమాట, ఓకేనా? అర్థమవుతుంది కదా. అయితే మ్యాథ్స్ అయితే ఈ విధంగానే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, అర్థమవుతుంది కదా. ఫస్ట్ స్పీడ్ మ్యాథ్స్ నోట్స్ అనేది రెడీ చేసుకోండి,
ఓకేనా. నెక్స్ట్ ఫార్ములా బుక్ అనమాట, అంటే చాప్టర్ వైజ్ అన్ని ఫార్ములా బుక్ అనేది రెడీ చేసుకోండి. నెక్స్ట్ ఇవన్నీ కలిపి ఫుల్ నోట్స్ అనమాట, ఫుల్ నోట్స్ చాప్టర్ నెంబర్ సిస్టమ్ అని, పర్సంటేజ్ అవన్నీ, ఓకేనా. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఫుల్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇది 3 నోట్స్ అని కూడా, ఈ 3 నోట్ బుక్స్ కూడా మీ దగ్గర ఉంచుకున్నట్లయితే తర్వాత ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూస్తారో, లేకపోతే ఏం మాక్ టెక్స్ట్ బుక్ యాప్స్ చూస్తారో, ఈ ప్రతి ఒక్కటి కూడా ఈ ట్రిక్సే మీరు యూజ్ చేసామంటే ఎక్కడైనా మీరు చేసుకుంటే స్పీడ్ క్యాల్కులేషన్ అనేది స్పీడ్ అనేది మీకు చేయడానికి అనేది సింపుల్గా ఉంటుంది అనమాట, ఓకేనా. అంతేగానే నార్మల్గా ఎక్కడేదో క్లాస్ చూసాము, ఆ క్లాస్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఏదో చిన్న చిన్న బిట్లు నోట్స్ రాసాము, ఈ విధంగా అయితే మట్టుగా తెలుగైతే మట్టుగా కష్టం అంటే అలాగైతే అవ్వదు అనమాట, ఓకేనా. అర్థమవుతుంది కదా. ఇది ఈ విధంగా అయితే మ్యాథ్స్ నోట్స్ అయితే రెడీ చేసుకోండి, ఓకేనా. అది నెక్స్ట్ మీకు మ్యాథ్స్ నెక్స్ట్ గ్రూప్ డి వేకెన్సీ ఇది ఆ విధంగా సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో, ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి, ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకే. థ్యాంక్ యూ.